ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వస్థ వండర్స్. నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 100 డేస్ ఛాలెంజ్లో ఇది డే 84. నేను 16:8 విండో చేస్తున్నా. 16 అవర్స్ ఫాస్టింగ్, 8 అవర్స్ ఈటింగ్ విండో. నా ఈటింగ్ విండో మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 o'clock. ఈ రోజు అయితే మార్నింగ్ 9 o'clockకి బ్రేక్ఫాస్ట్లోకి అయితే మల్టీ పల్సెస్తో చేసిన ఇడ్లీ తీసుకున్నాను. దీని రెసిపీ అయితే చూపిస్తాను. దీనికోసం అయితే ఫస్ట్ ముందు రోజే ఒక చిన్న గ్లాస్ తోటి ఒక హాఫ్ గ్లాస్ పెసలు, హాఫ్ గ్లాస్ ఎర్రకందిపప్పు, సేమ్ అదే హాఫ్ గ్లాస్ మినప్పప్పు, ఒక హాఫ్ గ్లాస్ శనగపప్పు, హాఫ్ గ్లాస్ ఫ్లాక్స్ సీడ్స్. ఇందులో మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది. మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఫ్లాక్స్ సీడ్స్ అనేది మన ఫుడ్లో రెగ్యులర్గా యాడ్ చేసుకోవాలి అంటే ఇట్లా ఇడ్లీ కానీ దోశ కానీ ఇలాంటి వాటిల్లో కూడా యాడ్ చేసుకుని తీసుకోవచ్చు ఇవి. ఇంకా దీనిలోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసేసి ఇవన్నీ కూడా ఫస్ట్ వాష్ చేసుకుని ఒక 5 hours పాటు సోక్ చేసుకోవాలి. ఇవి ఒక 5 hours సోక్ చేసుకున్న తర్వాత వాటిని మళ్ళీ వాష్ చేసుకుని ఒకసారి మిక్సీ జార్లోకి వేసుకుని సరిపడినన్ని వాటర్ వేసుకుని మిక్సీ చేసుకోవాలి. మనం ఇడ్లీ బ్యాటర్ ఎలా మిక్సీ చేసుకుంటాము సేమ్ అదే విధంగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ అంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకుని నైట్ అంతా కూడా ఓవర్ నైట్ ఫర్మెంటేషన్కి పెట్టేసుకోవాలి. ఫర్మెంట్ చేసుకుని వేసుకుంటే ఇడ్లీ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి ఫర్మెంట్ అవుతుంది కదా, నెక్స్ట్ డే మార్నింగ్కి పిండి అయితే ఇలా ఫర్మెంట్ అయింది. చాలా బాగా ఫర్మెంట్ అయింది నాకైతేను. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఓవర్గా మనం దోశ బ్యాటర్ ఎలా మిక్స్ చేస్తాం అలా మిక్స్ చేయకూడదు. చాలా జెంటిల్గా అయితే మిక్స్ చేసుకోవాలి, లైట్గా మిక్స్ చేసుకోవాలి. జస్ట్ ఆ సాల్ట్ అంత పిండి అంతా కూడా మిక్స్ అయ్యేటట్లు జెంటిల్గా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ వేసుకోవాలి. ఇంకాను నార్మల్ ఇడ్లీ మన ప్లేట్స్ ఉంటాయి కదా, అవి ఒకసారి కొంచెం వాటర్ తోటి వాష్ చేసేసుకుని ఇడ్లీ పెట్టేసుకోవడమేను. నేనైతే ఆయిల్ కానీ ఏమీ రాయని ప్లేట్స్కి అయితే జస్ట్ వాటర్లో ఒకసారి డిప్ చేసేసి ప్లేట్స్ని ఇడ్లీ అయితే వేసేస్తాను. ఒక 15 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇడ్లీ అయితేను. తర్వాత ఇంకా సర్వ్ చేసుకోవడం. ఇడ్లీ అయితే చాలా ఈజీగా వచ్చేస్తాయి, చాలా బాగా కూడా వస్తాయి అన్నమాట. ఫర్మెంట్ అయింది కాబట్టి పిండి చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇడ్లీ అయితేను. ఇంకా నేను ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇది 3 ఇడ్లీస్ తీసుకున్నాను. ఇందులోకైతే పల్లి చట్నీ తీసుకున్నాను. తీసుకునే ముందులే నేను ఒక డీటాక్స్ డ్రింక్ తీసుకున్నాను కానీ అదైతే షూట్ చేయలేదు. నెక్స్ట్ ఇడ్లీ తీసుకున్నాను 9:30 టైంలో అయితేను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి టమాటా రైస్, కొంచెం క్యారెట్ సలాడ్, 2 బాయిల్డ్ ఎగ్స్, ఇంకా కొంచెం ప్లెయిన్ కర్డ్ కూడా తీసుకున్నాను దీంతో పాటు. ఇది ఆఫ్టర్నూన్ లంచ్. ఇంకా 3 o'clock టైంలో ఒక చిన్న యాపిల్ అయితే తీసుకున్నాను. ఇంకా 5 o'clock టైంలో అయితే ఒక చిన్న సాలడ్ ప్రిపేర్ చేసుకున్నాను. దాని డ్రెస్సింగ్ చూపిస్తా ఫస్ట్ అయితేను. డ్రెస్సింగ్ కోసం అయితే ఒక మిక్సీ జార్లోకి ముందే సోక్ చేసి పక్కన పెట్టుకున్న కొన్ని కాజు, ఇంకా 2 రెడ్ చిల్లీస్ ఎండుమిర్చి ఉంటాయి కదా అవి యాడ్ చేసుకోవాలి. వాటర్లో సోక్ చేసుకుని వాటర్తో కలిపి యాడ్ చేసేసుకోవాలి. ఇంకా కొంచెం కొత్తిమీర, ఒక 2 వెల్లుల్లి రెబ్బలు తీసుకుని వాటి స్కిన్ అంతా పీల్ చేసేసి ఆ 2 వెల్లుల్లి, ఇంకా టేస్ట్కి సరిపడినంత సాల్ట్, కొంచెం హనీ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇందులోకి. ఇంకా లెమన్ జ్యూస్ ఒక హాఫ్ లెమన్ వరకు పడుతుంది. లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుని ఫైనల్గా కొంచెం ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆలివ్ ఆయిల్ మన దగ్గర లేకుండా నో ప్రాబ్లము, కొంచెం నువ్వుల నూనె యాడ్ చేసుకోవచ్చు. గానుగ నూనె ఉంటుంది కదా అదైనా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుని ఇదంతా కూడా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దానిలోకి సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, క్యారెట్, కీరా, ఇంకా కావాలంటే నెక్స్ట్ ఇంకా వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. బీట్రూట్ తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు, మన చాయిస్. నేనైతే ఇంతవరకే తీసుకున్నాను వెజ్జెస్ అయితేను. బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న బ్లాక్ చన్నా ఉంటాయి కదా అవైతే యాడ్ చేసుకోవాలి. ఇవి ముందే బాయిల్ చేసేసి పెట్టుకోవాలి. యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న డ్రెస్సింగ్ ఉంది కదా అదంతా కూడా యాడ్ చేసుకోవాలి. మనకి సలాడ్స్ విడిగా తినాలి అనిపించినప్పుడు ఇలా డ్రెస్సింగ్ చేసి తీసుకోవడం వల్ల బాగా ఇష్టంగా తినాలనిపిస్తుంది. అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సలాడ్కి డ్రెస్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఈ డ్రెస్సింగ్ని డిఫరెంట్గా చేసుకోవచ్చు. అంటే మనకి ఏ టేస్ట్ అయితే నచ్చుతుందో అలా చేసుకోవచ్చు, నో ప్రాబ్లము. నేనైతే ఇలా చేశాను ఈరోజు అయితేను. ఇంకా ఈవినింగ్ డిన్నర్లోకి అయితే ఈ సాలడ్ బౌల్ అయితే తీసుకున్నాను. ఈరోజు నా ఫుడ్ అయితే ఇది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.